చేసుకుంటే వైలెంట్ మెథడ్స్ చేసుకుంటారంట. మన మైండ్‌లో జరిగే ఈ మిలియన్ థాట్స్ ఇవన్నీ మనల్ని చంపుతా ఉంటాయి. మనకు బేసిక్ అవేర్‌నెస్ ఉండది. తను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. సెరోటోనిన్ గాని, డోపమైన్ లెవెల్స్ గాని పెరుగుతా ఉంటాయి. దానివల్ల మీ బ్రదర్ గాని, ఫాదర్ గాని, హస్బెండ్ గాని, మీ సన్ గాని ఎవరైనా సరే ఒకటేసారి నీకు ఒక పిల్ ఇస్తే తగ్గిపోయేది కాదు. అది గ్రాడ్యువల్ ప్రాసెస్ అది. చాలా ఓవర్‌వెల్మింగ్ ఉంటది సిట్యుయేషన్. బట్ ఏడ్చే మగవాడి దగ్గర ఎవరైనా ఉంటారా అంటే ఎవరు ఉండరు. ఇంకా నో వే గెట్టింగ్ బ్యాక్. సో మాట్లాడితే అది వీక్‌నెస్ కాదు. మాట్లాడడం అనేది చెప్పుకోవడం అనేది స్ట్రెంగ్త్ యాక్చువల్‌గా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నా లైఫ్‌లో జరిగిన ఒక పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్దాం అనుకుంటున్నా. సో నేను ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉంటుండే, చాలా క్లోజ్ ఫ్రెండ్. సో తను సూసైడ్ చేసుకొని చనిపోయిండు. అదే నేను బ్యాచిలర్స్‌లో ఉన్నప్పుడు తను చనిపోయాడు అన్నట్టు. తనేందంటే మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వాళ్ళ డ్యాడీ వాళ్ళకి కొంచెం పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. అండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ సిబ్లింగ్స్ అందరూ మంచిగా వెల్ సెటిల్డ్ అన్నట్టు. మంచిగా ఎడ్యుకేషన్‌లో కూడా మంచి పొజిషన్స్‌లో ఉన్నవాళ్ళు. సో ఈ రకంగా వాళ్ళ డ్యాడీ వాళ్ళు వీడిని ఎప్పుడు పుష్ చేస్తా ఉండే. నువ్వు మంచిగా చదువుకోవాలా బేటా, మనము ఒక రెప్యూటెడ్ పొజిషన్‌లో ఉండాలన్నట్టు బాగా ప్రెషర్ పెడతా ఉండే వాడి మీద. అది సటిల్‌గా ఉంటుండే చాలా. అది ఎట్లుంటదంటే వీళ్ళు సపోర్ట్ చేసినట్టే అనిపిస్తది గానీ వాడి మీద ప్రెషర్ కూడా అట్లనే పెడతారన్నట్టు. సో వీడేందంటే ఈవెంచువల్‌గా వేరే స్టేట్‌కెళ్ళిండు. అక్కడ కూడా బ్యాచిలర్స్ కంప్లీట్ చేసుకున్నాడు. అక్కడికి పోయినంక కూడా ఫ్రెండ్స్ ఎవరు ఉండకపోతుండే. బేసిక్‌గా నాకు ఇంటర్మీడియేట్ నుంచి తెలుసు కాబట్టి వాడి మెంటాలిటీ ఎట్లుంటదంటే చాలా చిన్న పిల్లల మెంటాలిటీ అన్నట్టు. సో ఆ రకంగా జనాలు కూడా అందరూ వాడిని ఫన్ చేస్తా ఉండే. అక్కడికి పోయినంక కూడా ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటుండే. ఫ్రెండ్స్ తోటి కూడా కలవకపోయేసరికి వీడు సెపరేట్ ఉంటుండే. ఒక స్ట్రెస్‌ని క్యారీ చేస్తా ఉన్నాడు. చేస్తూ ఇది ఎడ్యుకేషనల్ ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్ ఇవన్నీ వాడి మీద చాలా పడ్డాయి. ఈవెన్చువల్‌గా వాడు ప్రాణం తీసుకున్నాడు. రీసెంట్‌గా మొన్న యూకేలో కూడా ఇంకో స్టూడెంట్ ఇట్లనే చనిపోయిండు. ఆ ప్రెషర్ అది చాలా డిఫరెంట్ లెవెల్స్‌లో ఉంటది. అది ఎక్కడి నుంచి వస్తదని మనకు తెలది. ఇప్పుడు బేసిక్‌గా యూకేకి వచ్చిండ్రు అంటే మనం చాలా స్ట్రాంగ్ ఉంటేనే మనం రావాలా. స్ట్రాంగ్ అంటే ఫిజికల్ స్ట్రెంత్ అనేది నేను మ్యాటరే కాదు అసలు. మెంటల్ స్ట్రెంత్ అనేది మేజర్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎట్లుంటదంటే సిట్యుయేషన్ అకాడమిక్స్ మేనేజ్ చేసుకోవాలా, తర్వాత పార్ట్ టైమ్ జాబ్స్ వెతుక్కోవాలా, ఫైనాన్సెస్ మేనేజ్ చేసుకోవాలా, ఫ్యామిలీతో కనెక్టివిటీ మెయింటైన్ చేయాలా, అండ్ ఇక్కడున్న సినారియోకి తగ్గట్టు మనం మెదలాలా. ఇదంతా చాలా పెద్ద విషయం అన్నట్టు. ఈ రకంగా మనకు ఈ బ్రెయిన్‌కి మనకు అంత పవర్ లేకపోతే, మన మైండ్‌కి మెంటల్ స్ట్రెంత్ లేకపోతే ఇదంతా మనం చేయలేమన్నట్టు. ఎటు చూసినా కూడా చాలామంది మెంటల్ హెల్త్ ఇష్యూస్ తోటి సఫర్ అవుతున్నారు. అండ్ ఈవెన్చువల్‌గా వాళ్ళు సూసైడ్‌కి లీడ్ చేసుకొని చనిపోతున్నారు. యూకేకి వద్దాం అనుకుంటున్నారు అంటే చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఇండియాలో ఉన్నట్టు కాదు. మనకు ఫ్యామిలీ అవైలబిలిటీ ఉండదు. ఫ్రెండ్స్ అవైలబుల్ ఉండరు. ఇక్కడికి వస్తే మనము మన యుద్ధం మనమే చేసుకుంటాం ఇక్కడ. మనకు సైన్యం ఏమి ఉండదు. సో ఈ రకంగా మన మైండ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాల. ఇక్కడ ఫైనాన్సెస్ మేనేజ్ చేయడం గానీ, అకాడమిక్స్ మేనేజ్ చేయడం గానీ, జాబ్ వెతుక్కోవడం గానీ, ఈ రకంగా ఇక్కడున్న జనాలతో డీల్ చేయడం గానీ, ఒక కొత్త ఎన్విరాన్మెంట్ ఇదంతా డిప్రెసివ్ ఎన్విరాన్మెంట్ ఉంటది ఇక్కడ. దీన్ని డీల్ చేయాలంటే మనం మెంటల్‌గా చాలా ప్రిపేర్డ్ అయ్యి ఉండాల. సో అట్లాంటి ఒక మైండ్ సెట్ ఉంటేనే మీరు ఈ అబ్రాడ్ కంట్రీస్‌కి రండి. అండ్ ఇది వీడియో ఎవరైనా చూస్తే మాత్రం ఎవరైనా అబ్రాడ్‌కి వచ్చేటోళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకైతే షేర్ చేయండి. ఓకేనా? 100% షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ ఎవరు మాట్లాడరు మెంటల్ హెల్త్ గురించి గానీ. సో ఇవాళ నేను బేసిక్‌గా మాట్లాడాలనుకుంటుంది ఏందంటే మెన్స్ మెంటల్ హెల్త్. మగవాళ్ళలో మన మెంటల్ హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి. బట్ అది ఎవ్వరు కూడా మాట్లాడరు. అండ్ దీని గురించి నేను కొంచెం అవేర్‌నెస్ క్రియేట్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉంటే ఇవాళ నాకు వీలైంది దీని గురించి మాట్లాడడానికి. ఇది నన్ను ఎందుకు ట్రిగ్గర్ చేసింది అంటే నేను రీసెంట్‌గా ఒక ఆర్టికల్ చదివినుంటి. అది మెయిన్‌గా మన ఇండియాకి సంబంధించి ఆర్టికల్ ఇచ్చారు. దాంట్లో మోర్ దెన్ 75% ఆఫ్ ద మెన్ సూసైడ్ చేసుకొని చనిపోతున్నారంట. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మెంటల్ హెల్త్. సో వాళ్ళు ఆ స్ట్రెస్‌ని ఎవరితో చెప్పుకుంటలేరు. బేసిక్‌గా వచ్చేసి వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో అంటే దాని రీజన్ స్ట్రెస్‌ని బయటకి వదులుతలేరు. లోపలనే వాళ్ళు తిప్పుకొని ఎవరితో చెప్పుకున్నా లాభం ఏముంది? నేను ఎవరితోనైనా చెప్పుకుంటే నన్ను ఒక తక్కువగా చూస్తారు, వీక్‌గా చూస్తారు. మగవాడు అనేటోడు ఏడుస్తాడా? ఎవరికైనా బాధలున్నాయని చెప్పుకుంటే వాడిని తక్కువ చూస్తారు సొసైటీలో గానీ, ఫ్రెండ్ సర్కిల్‌లో గానీ అని చెప్పేసి ఎవరు చెప్పుకోవట్లేదు. దీనివల్లనే వాళ్ళు ఈ సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు అన్నట్టు. ఆ స్టడీలో ఇంకోటి కూడా మెన్షన్ చేసిర్రు. అదేంటంటే ఉమెన్‌లో 4 టైమ్స్ ఎక్కువ డిప్రెషన్ గానీ, స్ట్రెస్ గానీ ఉంటాయంట. అంత స్ట్రెస్ ఉన్నా కూడా 2 టైమ్స్ మెన్ ఎక్కువ చనిపోతున్నారు సూసైడ్ చేసుకొని. ఎందుకు అట్లుంది అంటే మెన్ అనేటోళ్ళు చనిపోయేటప్పుడు ఇంకా ఫైనల్ డెస్టినేషన్ అదే అన్నట్టు. ఇంకా చచ్చిపోతున్నాను ఫిక్స్ అయితే ఇంకా చచ్చిపోతారన్నట్టు. మళ్ళీ వెనక్కి తిరిగి చూడడం ఉండదది. అట్లాంటి ఆళ్ళు వెతుకునే వేస్ కూడా అట్లనే ఉంటున్నాయి. వాళ్ళు హ్యాంగింగ్ చేసుకోవడం గానీ, గన్స్‌తో కాల్చుకోవడం గానీ, బర్నింగ్ దెమ్‌సెల్వ్స్ లైక్ ఏదైనా పోసుకొని చనిపోవడం గానీ ఇట్లాంటివి చేస్తున్నారు. అదే వుమెన్ అయితే వాళ్ళు దే ఆర్ మోస్ట్‌లీ వాళ్ళంటే స్లీపింగ్ పిల్స్ గానీ ఇట్లాంటి మెథడ్స్ అయితే వాడుతున్నారంట. వాళ్ళు ఏ రకంగా అంటే ఇప్పుడు చనిపోతుంటే ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారు నాకు అని చెప్పేసి ఇంకొకటి నేను చచ్చిపోతున్నానని ఇంకొకరికి తెలుస్తుందంటే వాళ్ళు నన్ను చూసి మారుతారు అని చెప్పేసి ఆ రకంగా వుమెన్‌లో ఉంటుందంట మైండ్ సెట్. రకంగా అందుకే మెన్స్‌లో ఎక్కువగా సూసైడల్ రేట్స్, డెత్స్ ఎక్కువున్నాయి.
స్టడీస్ నుంచి నేను తెలుసుకుంటుంది చాలా కాంట్రాస్టింగ్ ఉంది. ఎప్పటి నుంచి మాట్లాడదాం అని అనుకుంటే అది ఇవాళ వీలైంది. ఈ స్టాట్స్ నుంచి నేనైతే చూసింది ఏంటంటే ఓవరాల్‌గా మగవాళ్ళు ఎందుకు మాట్లాడారు అంటే వాళ్ళకి అట్లాంటి ప్లాట్‌ఫార్మ్ ఎవరు కల్పించరు. ఎందుకంటే మగవాడు కదా గట్టిగా ఉండాలి అంతే, మగవాడు అనేటోడు వీక్‌గా ఉంటాడా అనేది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఏడ్చే మగవాడి దగ్గర ఎవరైనా ఉంటారా అంటే ఎవరు ఉండరు. స్ట్రాంగ్ ఉంటేనే ఉంటారు ప్రతి ఒక్కరు. అమ్మాయినా, చెల్లైనా, అక్కయినా, వైఫ్ అయినా ఎవరైనా సరే. మా అన్ననో, తమ్ముడో వాడు ఏడుస్తున్నాడు ఇయాల వీక్ ఉంటారా అని సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఎవరు సపోర్ట్ చేయరు. అందుకే ఆ ప్లాట్‌ఫార్మ్ లేకుండా ఎవరు వాళ్ళతో ఓపెన్ అప్ అవ్వట్లేదు. సో, ఇప్పుడు నేను చెప్పేదేందంటే ఎప్పుడైనా సరే ఎవరైనా ఏదైనా స్ట్రెస్ నుంచి పోతున్నారు అంటే అదిని వెంట్ చేసుకోవాలి. బయటకు మాట్లాడాలి. బయటకు మాట్లాడితేనే అది తగ్గిపోతది. దాని తర్వాత మీకొక రిజల్యూషన్ దొరుకుతది. అంటే పాజిటివ్‌గా ఉండాలి మీరు. పాజిటివ్‌గా ఉండాలి అంటే ప్రతిసారి మీరు దీని గురించి ఆలోచించుకుంటూ ఉంటే నెగెటివ్ థాట్స్ వస్తాయి. నెగెటివ్ వైబ్సే కనిపిస్తాయి. నేను చూస్తున్న ట్రెండ్ ఏందంటే నా ఫ్రెండ్స్ నుంచి ఎవరితో మాట్లాడినా కూడా వాళ్ళందరూ ఒక బబుల్‌లో ఉంటారు. ఒక డిప్రెసివ్ బబుల్‌లో ఉంటారు. లైఫ్ గురించి గానీ, కెరియర్ గురించి గానీ, ఫైనాన్సెస్ గురించి గానీ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించుకుంటా దాని గురించి ఓవర్ థింకింగ్ చేసుకుంటా ఈ రకంగా వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఎందుకు వన్ ఆఫ్ ద టైమ్స్‌లో నేను కూడా అట్లాంటి స్టేజెస్ నుంచి పోతా ఉంటాను. నేను ఇది చేయాలనుకుంటా, అది చేయాలనుకుంటా అన్నీ ఒకసారి క్లమ్జీ అయితాయి. ఈ క్లమ్జీ అయిన టైంలో అబ్బా నేను ఏం చేస్తలేను, ప్రోగ్రెస్ ఏం లేదని చెప్పేసి చాలా ఓవర్‌వెల్మింగ్ ఉంటది సిట్యుయేషన్. బట్ ఆ సిట్యుయేషన్ నుంచి నేను ఫస్ట్ డీస్ట్రెస్ చేసుకుంటా. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, ఎందుకు ఓవర్ థింకింగ్ అని ఆపేసి ఫస్ట్ ఏది సార్ట్ అవుట్ చేసుకోవాలా, దీని తర్వాత ఇది చేయాలి అని చెప్పేసి అట్లా లైనప్ చేసుకొని ప్రయారిటీ బేస్డ్‌గా నేను సిట్యుయేషన్స్ అన్నీ టాకిల్ చేసుకుంటా ఉంటా. ఈ రకంగా నాకంటూ ఒక స్ట్రెస్ కోపింగ్ మెకానిజం అనేది నా దగ్గర ఉంది. సో, అది అందరూ అట్లనే చేస్తారా అంటే అట్లా లేదు ఎవరికీ. సో, నాకు అప్పుడప్పుడు ఓవర్‌వెల్మింగ్ అనిపిస్తది. ఫైనాన్సెస్ గానీ, ఇవన్నీ గానీ. అప్పుడు నేనేం చేస్తానంటే నా ఫ్రెండ్స్‌తో ఫోన్ చేసి నేను మాట్లాడుకుంటా. అరే సిట్యుయేషన్ ఇదిరా, ఏం చేస్తే మంచిదా అని చెప్పేసి వాళ్ళ సజెషన్స్ తీసుకుంటా. సో, అది అందరూ మాట్లాడారు. సో, నేనేమంటున్నా అంటే మీకు మంచి ఫ్రెండ్స్ అన్నా ఉండాలి, లేకపోతే మీరు ఫ్యామిలీతో అన్నా సరే షేర్ చేసుకునేటట్టయితే ఉండాలి. ఈ రకంగా మీరు షేర్ చేసుకుంటే మీ స్ట్రెస్ అనేది తగ్గుతది. మీరు మాట్లాడితే అది వీక్‌నెస్ కాదు. మాట్లాడడం అనేది, చెప్పుకోవడం అనేది స్ట్రెంత్ యాక్చువల్‌గా. సో, ఇప్పుడు ఆడవాళ్ళు చాలా చెప్పుకుంటా ఉంటారు, మాట్లాడుతా ఉంటారు. ప్రతి చిన్నది వచ్చేసినా వాళ్ళు ఏడుస్తా ఉంటారు. ఏడిస్తే వాళ్ళకి ఆ స్ట్రెస్ అనేది పోతది మాక్సిమం. దాని తర్వాత వాళ్ళకి ఒక రిజల్యూషన్ దొరుకుతది. బట్ మగవాడు అనేటోడు ఏడవడం అనేది ఎప్పుడూ జరిగింది అంటే అది లీస్ట్ స్టేజెస్‌లోనే. సో, అందుకే మనకు లోపల మన మైండ్‌లో జరిగే ఈ మిలియన్ థాట్స్ ఇవన్నీ మనల్ని చంపుతా ఉంటాయి. వి ఎండ్ అప్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ స్టేజ్. మనం టెన్షన్ పడకుండా ఫస్ట్ దాన్ని ఏ రకంగా తగ్గించుకోవాలో చూడాలి. సిట్యుయేషన్స్ ఉంటాయి నేను ఎవరికి చెప్పుకోలేను, నాతోని కాదని చెప్పి అనుకుంటే మాత్రం అప్పుడు మనం ఏం చేయాలంటే మన బాడీ మీద కానీ మన మీద మనం ఫోకస్ చేసుకోవాలి. ఫోకస్ చేసుకోవడం అంటే బేసిక్‌గా కొన్ని జిమ్ గానీ, ఎక్సర్సైజ్ గానీ ఈ రకంగా మనం చేసుకుంటే మన సెరోటోనిన్ గానీ, డోపమైన్ లెవెల్స్ గానీ పెరుగుతా ఉంటాయి. దానివల్ల మనము కొంచెం మూడ్ అనేది మంచిగా ఫీల్ అవుతాము. హ్యాపీగా ఫీల్ అవుతాము. ఆ తర్వాత స్ట్రెస్ అనేది గ్రాడ్యువల్‌గా తగ్గుతూ ఉంటది. సో, అప్పుడు నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడకపోయినా కూడా నీది నువ్వే యాంగ్జైటీని గానీ, ఆ డిప్రెషన్ గానీ తగ్గించుకోవడానికి ఒక మార్గం వెతుక్కుని నువ్వు దాని మీద వర్క్ చేస్తున్నట్టు. సో, ఈ రకంగా ఈ మెన్స్ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇంకా నేను ఫర్దర్‌గా కూడా వీడియోస్ దీని మీద చేస్తూ ఉంటా. సో, ఎవరైనా సరే మీరు ఫస్ట్ మాట్లాడండి. మీ ఫ్రెండ్స్‌తో గానీ, ఫ్యామిలీతో గానీ మాట్లాడండి. చెప్పుకోవడం వల్ల తప్పేం లేదు. ఓకేనా? మీరు ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కాకుండా మీరు ఎవరితోనా మాట్లాడాలనుకుంటే మెంటల్ హెల్త్ సంబంధించిన థెరపిస్టులు ఉంటారు, సైకాలజిస్టులు ఉంటారు, సైకియాట్రిస్టులు ఉంటారు. వీళ్ళతో కూడా మీరు అపాయింట్మెంట్స్ బుక్ చేసుకొని కౌన్సిలింగ్ తీసుకుంటే మీకు బెటర్‌గా స్ట్రెస్‌ని ఎట్లా కోప్ చేయాలి, ఎట్లా టాకిల్ చేయాలని చెప్పేసి వాళ్ళు మీకు ప్రాపర్‌గా ఒక ఫ్రెండ్ లాగా మీకు ఒక సజెషన్స్ ఇస్తా ఉంటారు. మనకు బాడీలో ఏదైనా అయిందనుకో ప్రాబ్లమ్, ఇప్పుడు కాలుకో చేతికో దెబ్బ తాకిందనుకో, ఫీవర్ వచ్చిందనుకో మనం పోయి డాక్టర్‌ని కన్సల్ట్ అయితాం. సో, ఇది మన లైఫ్‌లో జరిగే ప్రతి ఒక్క ఇన్సిడెంట్స్ మనకు మెంటల్ హెల్త్ మీద ప్రభావం చూపిస్తది. మనకు బేసిక్ అవేర్‌నెస్ ఉండది. ఇప్పుడు నాకు ఇంతగానం ఇన్ని రోజుల నుంచి సఫర్ అయితున్నా కాన్స్టాంట్‌గా అని చెప్పేసి మనం డాక్టర్ దగ్గరికి పోవాలని మనం ఆలోచించాం. సో, మనము ఇట్లాంటి టైంలోనే ఒక సర్టిఫైడ్ మంచి థెరపిస్ట్ గానీ ఎవరైనా ఉంటే వాళ్ళ సజెషన్స్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు అది దానికి సొల్యూషన్ అన్నట్టు. సో, అది ఒకటేసారి నీకు ఒక పిల్ ఇస్తే తగ్గిపోయేది కాదు. అది గ్రాడ్యువల్ ప్రాసెస్ అది. ఈ ప్రాసెస్‌లో మనల్ని మనం బెటర్‌గా మన మెంటల్ హెల్త్‌ని బెటర్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అది. సో, ఈ రకంగా ఏదైనా సరే మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రం కన్సల్ట్ అవ్వండి, ఓపెన్ అప్ అవ్వండి, మాట్లాడండి ఫ్రెండ్స్‌తో గానీ, ఫ్యామిలీతో గానీ. ఇప్పుడు మీరు ఎవరైనా సరే ఇది చూస్తున్న వాళ్ళైతే మీ బ్రదర్ గానీ, ఫాదర్ గానీ, హస్బెండ్ గానీ, మీ సన్ గానీ ఎవరైనా సరే వాళ్ళని ఎప్పుడైనా సరే ప్రోత్సహించండి. వాళ్ళు ఏం చేస్తున్నా గానీ అప్రిషియేట్ చేయండి. వాళ్ళని ఇట్స్ ఓకే టు బీ లైక్ ఓపెన్ అప్ అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడండి. మాట్లాడితే జస్ట్ ఒక గట్టి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ విషయం నేను చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నా. దీనికి సంబంధించి ఇంకా మంచి వీడియోస్ పెడతా ఉంటా. అండ్ కీప్ సపోర్టింగ్ గైస్. ఓకేనా? సైనింగ్ ఆఫ్.